అపోస్తుడైన పౌలు వారి విధానం ఎలా ఉండేదంటే, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, యేసుక్రీస్తే నా ప్రాణం, యేసుక్రీస్తే నా జీవం. రెండవది చూడండి, ఆ మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 11వ వచనం వరకు. నాతో కలిసి, క్రీస్తు యేసునకు కలిగిన, పెద్దగా చెప్పాలి, ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఇక్కడ నుంచి పెద్దగా చెప్పండి, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. చప్పలు కొడుతూ అందరం ప్రభువారికి స్తోత్రాలు. 5వ వచనం, సంగమా, మనకొక మనసు ఉంది, నాకొక మనసు ఉంది, తమ్ముడు నీకొక మనసు ఉంది, అమ్మా నీకొక మనసు ఉంది, తల్లులారా మీకొక మనసు ఉంది, అమ్మా డాక్టర్ గారు మీకొక మనసు ఉంది. ఒక్కొక్కరికి ఒక్కో మనసు ఉంది. ఈ మనసుతో మన మందిరానికి రావద్దు. మందిరానికి వచ్చే ప్రతి బిడ్డ యేసుక్రీస్తు మనస్సును ధరించుకోవాలా. విన్నారా మాట? 5వ వచనంలో అంటాడు, 5వ వచనంలో మాట్లాడుతూ అంటాడు, నాతో కలిసి చెప్పండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, పెద్దగా అనండి, పెద్దగా, ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటయ్యా? ఆయన దేవుడై ఉండి దేవునితో ఉండుట, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడు మానవుడయ్యాడు, దేవుడు దాసుడయ్యాడు, దేవుడు శిలువ మ్రాను మీద శాపగ్రస్తుడయ్యాడు, లోక కళ్యాణ నిమిత్తం తన ప్రాణాన్ని దారిపోసాడు. దేవుడు మానవుడై దాసుడయ్యాడు. అంటాడు, మీరు కూడా సంఘంలో అలాంటి దేన మనసును ఆయుధంగా ధరించండి అంటాడు. అయ్యా ఒకసారి నా వైపు చూడు. బయట లోకంలో నువ్వు ఎంత గొప్పదానివైనా అయి ఉండొచ్చు, ఎంత గొప్పోడివైనా అయి ఉండొచ్చు, సామాజికంగా ఎంత ఉన్నతమైన స్థితిలో పుట్టి పెరిగిన వాడివైనా అయి ఉండొచ్చు, లక్షాధిపతి అయి ఉండొచ్చు, సివిల్ సర్వెంట్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ అయి ఉండొచ్చు, గెజిటెడ్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఓ డిస్ట్రిక్ట్కి కలెక్టర్ అయి ఉండొచ్చు, సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ యు మే బి. దేవుని మందిరానికి ప్రతి నెల లక్షల రూపాయలు కానుకిచ్చేవాడు అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ యు మే బి. నీ గ్రామంలో గ్రామమంతా నేను గణపరుస్తూ, నేను కోట్లాధిపతిగా చూస్తూ, గ్రామమంతా నేను గౌరవిస్తూ ఉండొచ్చు, ప్రైజ్ గాడ్. కానీ సుమి, లోకంలో నువ్వు ఎంత గొప్పదానివైనా జీవము కలిగిన దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చెప్పులు ఎక్కడ విడిస్తావో అక్కడే నీ గొప్పతనాన్ని విడిచిపెట్టి, చెప్పులు ఎక్కడ విడిచిపెడతావో అక్కడే నీ ఆధిక్యత విడిచిపెట్టి, నీ గొప్పతనాన్ని, నీ దర్పాన్ని విడిచిపెట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు రిక్తుడిగా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు రిక్తురాలిగా నిన్ను నువ్వు తగ్గించుకొని బ్రతుకు. ఎంత తగ్గించుకుంటావో అంతకంతకు దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఎలా తగ్గించుకోవాలో ప్రక్రియ, ఒక అద్భుతమైన చర్చ్ ఉంది, సాల్వేషన్ ఆర్మీ అనండి. సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు, సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు విలియం బూత్ గారు. గొప్ప సేవకులు, ప్రపంచ దేశాల్లో అద్భుతంగా సేవ చేస్తున్న దినాల్లో ఆయన దగ్గర 100 మంది తర్ఫీదు అయ్యేవాళ్ళు. వాళ్ళని తర్ఫీదు చేసి యూరోప్ ఖండానికి, అమెరికాకు, అనేక ప్రాంతాలకు సేవకులు పంపించేవాడు. ఆ దినాల్లో ఒక యవనస్తుడు, అతని పేరు ఫ్రెడరిక్ అనండి ఒకసారి, ఇంకోసారి, ఫ్రెడరిక్ బూత్ టక్కర్. ఇతడు బలమైన సామాజిక కుటుంబంలో పెరిగినవాడు. వాళ్ళ నాన్నగారు
పేరుగాంచిన లాయర్. ఇక తండ్రి లాయర్ అయితే కొడుకు ఏమవుతాడు? అబ్బా మీ చుట్టమయ్యా అంత కరెక్ట్గా చెప్తున్నారు. లాయర్ అయ్యాడు, అద్భుతమైన పేరుగాంచిన లాయర్ అయ్యాడు. తండ్రి అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడో కొడుకు కూడా ఇంచుమించు అలా ఎగబాగుతున్న దినాల్లో ఎందుకో ఆయనకి సేవ చేయాలనిపించింది. ఎక్కడ తర్ఫీదు అవ్వాలి? ఆ రోజుల్లో విలియం బూత్ గారు బలంగా వాడబడుతున్నారు. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మీతో కలిసి మీ దగ్గర సేవ చేస్తా, నన్ను సేవలో వాడుకోండి అయ్యా, నాకు తర్ఫీదు ఇవ్వండి అయ్యా అని అంటే, వెంటనే విలియం బూత్ గారు చూసి, బాబు ఏం చదువుకున్నావు? లా చదివానండి. ఏం చేస్తున్నావు? లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. మీ నాన్న ఏం చేస్తాడు? మీకు తెలుసు కదండి, మన పట్టణంలో పేరుగాంచిన న్యాయవాది, చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడు. మంచి సంపన్న స్థితిలో ఉన్నట్టున్నావు. అవునండి, దేవుని దయ వల్ల మా అమ్మ నాన్న దేవుడు బాగా ఆశీర్వదించాడు, మంచి సంపన్న స్థితిలోనే ఉన్నావు. వెంటనే విలియం బూత్ గారు, నేను సేవలో వాడుకోవాలంటే ఇక్కడ బైబిల్ ట్రైనింగ్కి ఒక 200 మంది వచ్చారు ట్రైనింగ్ అవ్వటానికి. ఈ ట్రైనింగ్ ఇవ్వటానికి వచ్చిన విద్యార్థులు ఉన్నారే, వాళ్ళ షూ విడిచిపోయారు. కొన్ని సంవత్సరాల పాటు నేను నీకు చెప్పేదాకా రోజు ఆ 200 మంది స్టూడెంట్స్ యొక్క షూ రోజు పాలిష్ చేస్తూ ఉండు. ఆ తర్వాత దేవుడు ప్రేరేపిస్తే నేను సేవలో తీసుకుంటా అన్నాడంట. ఏం చేయమన్నాడు? కొంచెం పెద్దగా చెప్పండి అయ్యా, అర్థం కాల. ఎంతమంది? మనోడు మనసులో అనుకున్నాడంట, మా ఇంట్లో నా షూనే నేను పాలిష్ చేసుకోను, మా పనులు పాలిష్ చేస్తారు. ఏంటి 200 మంది షూ నేను పాలిష్ చేయటవా? 200 మంది షూ నేను పాలిష్ చేయటవా? నేనేంటి? నా స్టేటస్ ఏంటి? నేను పెరిగిన కుటుంబం ఏంటి? బ్రతుకు తెరువు లేక నేను బైబిల్ పట్టుకున్నవాడినా? కాదే. ఒక దర్శన ప్రకారం నేను సేవకు వచ్చినవాడినే. నన్ను 200 మంది షూ పాలిష్ చేయమంటారా అని మనసులో వేదన పడి, నేను అనవసరంగా ఈయన దగ్గరికి వచ్చాను, అందరూ ఈయన దగ్గర ట్రైనింగ్ అవ్వమన్నారు అని మానసికంగా వేదన పడుతూ ఆ రాత్రి పండుకున్నాడట. నిద్రపోతున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం. 12 మంది అపోస్తులు కుర్చీల మీద కూర్చొని ఉంటే, యేసు ప్రభు వారు నడుమునకు తువాలు కట్టుకొని పాత్ర తీసుకొని, ఆ పాత్రలో నీళ్లు పళ్ళెం తీసుకొని ఈ 12 మంది శిష్యుల దగ్గరకు వచ్చి వాళ్ళు కాళ్ళు కడుగుతున్న దృశ్యాన్ని ఆ రాత్రి దర్శనంలో చూపించాడట. దేవుడు అంటాడట, సేవకుడా, ఆఫ్టర్ ఆల్ నువ్వు షూ తుడవటానికే, ఆఫ్టర్ ఆల్ షూ పాలిష్ చేయటానికే నువ్వు నామూషిగా ఎంచుకున్నవే, నేను షూ పాలిష్ చేయటమే కాదు, షూ పాలిష్ చేయటం కాదు, 12 మంది అపోస్తుల కాళ్ళు గడగటానికి నేను సిద్ధపడ్డా. నా సేవలో నేను వాడుకోవాలంటే ఆ తగ్గింపుకు నువ్వు రావాలి. ఓ బలమైన పనిముట్టుగా నిన్ను నిలవబెట్టుకోవాలంటే ఆ దీనత్వానికి వస్తేనే బలవంతుని చేతిలో బాణంగా నిన్ను వాడుకుంటాను అని దర్శనంలో మాట్లాడాడట. తుల్లిపడి లేచాడు. ఆ తెల్లారి వరకు ఏడ్చి విలియం బూత్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా తప్పకుండా 200 మంది షూ నేనే పాలిష్ చేస్తానయ్యా, ఇంకా మీరు అడిగితే వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతానయ్యా అన్నాడట. 2 సంవత్సరాల పాటు ఆ విద్యార్థుల షూ పాలిష్ చేస్తూ లాయర్ ఒక సాధారణమైన వ్యక్తిగా అక్కడ పరిచర్య చేశాడట. 2 సంవత్సరాల తర్వాత టక్కర్ గారిని అభిషేకించి విలియం బూత్ గారి కూతుర్ని తనకిచ్చి వివాహం చేసి భారతదేశానికి సేవ నిమిత్తం పంపించారట. విన్నారా ఈ మాట? ఫ్రెడరిక్ బూత్ టక్కర్ సాల్వేషన్ ఆర్మీ తరపున మొట్టమొదట సేవ చేయటానికి అడుగుపెట్టిన సేవకుడు. ఆయన అడుగుపెట్టి భారతదేశం అంతా తిరుగుతూ ఈ ఒక్క దైవజనుడు 5,000 సంఘాలు స్థాపించాడట. 5,000 సంఘాలు. ఎన్ని ఒక్క వ్యక్తి 5,000 సంఘాలు స్థాపించాడు. అయ్యా ఎలా నువ్వు స్థాపించగలిగావు? పరిచర్యకు వచ్చిన తర్వాత దీనత్వం నేర్చుకున్నానయ్యా, నా గొప్పతనాన్ని ప్రక్కన పెట్టానయ్యా, నా దర్పాన్ని ప్రక్కన పెట్టానయ్యా, నా హోదా ఏంటో మర్చిపోయానయ్యా, నా చదువు మర్చిపోయానయ్యా, ఒక సాధారణమైన వ్యక్తిగా నేల మట్టుకు తగ్గించుకొని పరిచర్య చేశానయ్యా. మీకు తెలుసా, అన్ని నామముల కంటే ఈ భూలోకంలో, నా వైపు చూడండి, అన్ని నామముల కంటే మహోన్నతమైన నామం ఏది? మరోసారి, మహోన్నతమైన నామం ఏది?
అన్ని నామాల కంటే మహోన్నతమైన నామం యేసుక్రీస్తు నామం అవటానికి కారణం ఏంటో తెలుసా? ఈ సృష్టిలో అందరికంటే బహుగా తగ్గించుకొని దీనత్వాన్ని చూపిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని అన్ని నామముల కంటే మహోన్నతమైన నామంగా దేవుడు ఆయన ఆశీర్వదించడం ప్రారంభించాడు. సంఘమా, సంఘం ఈ మనస్సును ధరించిందై ఉండాలి. పౌలు వారి ప్రత్యక్షత ఏంటో తెలుసా? పౌలు వారి ప్రత్యక్షత ఏంటో తెలుసా? పౌలు వారి ప్రత్యక్షత ఏంటో తెలుసా? నంబర్ 1, క్రైస్ట్ ఈజ్ మై మోడల్. నంబర్ 2, నంబర్ 1, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్. నంబర్ 2, క్రైస్ట్ ఈజ్ మై మోడల్. క్రీస్తే నాకు మాదిరి అనండి ఒకసారి, ఇంకోసారి. క్రీస్తే నాకు అంటే ఎవరిలాగా బ్రతకటానికి మనం ఇష్టపడాలి? యేసయ్య నేల మట్టుకు తగ్గించుకున్నాడు కదా. ప్రతి క్షణం దేవా నీకులాగా నేల మట్టుకు తగ్గించుకునే ప్రత్యక్షత నాకు దయచేయని ఆ దీనత్వాన్ని కోరుకుందాం గాక. 3వది పౌలు, క్రైస్ట్ ఈజ్ మై గోల్. 4వది, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఇది పౌలు గారు ఆ ఒక్కడు సంఘంలో బ్రతికినటువంటి విధానం. 3వది ఏంటి అంటే క్రైస్ట్ ఈజ్ మై గోల్, అంటే యేసుక్రీస్తునే గురిగా కలిగి బ్రతికాడు. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 3:14 నాతో కలిసి, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒకసారి నా వైపు చూడండి. పౌలు గురి ఎవరు? క్రీస్తే. క్రీస్తు ద్వారా కలిగే బహుమానమే పౌలు యొక్క గురి. ఈ గురి నిమిత్తం తాను ఏం చేశాడో తెలుసా? ఏవేవి నా అతిశయ కారణాలుగా ఉన్నాయో వాటన్నిటినీ నేను పెంటగా ఎంచుకున్నా. మాట్లాడుతూ అంటాడు, 8వ దినాన సున్నతి చేయబడ్డా. నేను బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడిని, పరిసయ్య తెగకు చెందినటువంటి వాడిని. నిష్ఠ కలిగిన యోధా మతాన్ని నేను అనుసరించా. ధర్మశాస్త్ర విషయంలో నేను అనింజుణ్ణి. నా తండ్రి గొప్ప వ్యాపారవేత్త. ఇక్కడ ఒక మాట అంటాడు, ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నా అంటాడు. తమ్ముళ్ళు, యేసయ్య గురిగా కలిగి బ్రతకటం అంటే ఏంటో తెలుసా? లోకంలో నిన్ను ఆకర్షించేవి కొన్ని ఉంటాయి. నీ సమర్పణ ఎట్లుండాలో తెలుసా? నిన్ను ఆకర్షించే ప్రతి పాపాన్ని పెంటతో సమానంగా ఎంచుకునేవాడిగా ఉండాలి. ప్రభా, ఈ మోహపు చూపు నేను మానలేకపోతున్నాను. జీవితాంతం ఈ ప్రార్థన కాదు, ఆ మోహపు చూపు నీకు పెంటగా ఉండాలి. అసలు పెంటని ఎవడైనా కనీసం అటువైపు చూడటానికి ఇష్టపడతాడా? అన్న ఇది మీరు చెప్పొద్దన్నా, ఇది వినటానికి ఇబ్బందిగా ఉందన్నా అని అనుకుంటారా లేదా? అది మనకు ఎలా ఉండాలంటే, దేవునికి ఆయాస్కరమైన ప్రతి అపవిత్రత, నీలో కాముకత్వాన్ని రేపే ప్రతి కోరిక, ఆశా ఇచ్చలు రేపే ప్రతి లౌకికమైన ఇచ్చ, ఇంకెప్పుడు జీవితకాలం ఈ సిగరెట్ మానలేకపోతున్నాను ప్రభా, ఈ సిగరెట్ అది నీకు పెంటలాగా కనపడాలి. ఈ డ్రింకింగ్ అది నీకు పెంటలాగా కనపడాలి. దేవునికి అయిష్టమైన ప్రతి అపవిత్రత అది పెంటలాగా కనపడాలి. పౌలు గారు ఏమంటాడు తెలుసా? విశ్వాస సంబంధమైన ఈ యాగములో నేను పానార్పణంగా పోయబడ్డాను అంటాడు. ఏం పానార్పణంగా పోయబడ్డాడు తెలుసా? ఆయనది శరీరమే కదా. ఆయన శరీరానికి కోరికలు ఉంటాయా ఉండవా? ఆ కోరికలన్నిటినీ చంపేసుకున్నాడు. తన ఆశలన్నిటినీ చంపేసుకున్నాడు. ఆయన ఎంత చంపుకున్నాడో మీకు అర్థం కావాలంటే ఒక మాట చెప్తే మీకు అర్థమవుతుంది. ఒక్క పౌలు 2 ఖండాలలో అడుగుపెట్టి దేవుని వాక్యం ప్రకటించాడు. ఎన్ని ఖండాలు? కొంచెం పెద్దగానండి. ఈయన వాక్యం విని రాజులే మారారా, మంత్రులే మారారా, అధిపతులే మారారా, అధికారులే మారారా వివరించడానికి మాటలు చాలు. సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు 2 ఖండాలలో లక్షల కొలది ప్రజలు మారారు. మరి రాజులు మారినప్పుడు ఆయన కానుక ఇచ్చి ఉంటారా ఉండరా? ఆయనకు అర్పణలు ఇచ్చి ఉంటారా ఉండరా? ఆయన కానుక వచ్చి ఉంటుందా ఉండదా? మరి 2 ఖండాల్లో దేవుని వాక్యం ప్రకటించిన ఆయనకి ఎంత విస్తారమైన కానుక వచ్చి ఉంటుందో. మరి ఇంత కానుక వస్తే పౌలు రోమాపట్నంలో
5 అంతస్తుల భవంతి కట్టుకున్నాడు, 7 అంతస్తుల భవంతి కట్టుకున్నాడు అని బైబిల్లో చూడం. బైబిల్లో ఏమని రాసిందో తెలుసా? పౌలు అద్దె ఇంట కాపురముండి, అద్దె ఇంట కాపురముండి, అద్దె ఇంట కాపురముండి సేవ చేశాడట. ఏమయ్యా పౌలా, ఓ 100 గజాల స్థలం కొనుక్కోవడానికి డబ్బులు నీకు రాలేదా? 100 గజాలు ఏవి సార్, 100 ఎకరాలు కొనడానికి కావలసిన డబ్బు కూడా నాకు వచ్చింది. మరి ఏం చేసావయ్యా పిచ్చి మహారాజా? ఏం చేసేదేముంది? విశ్వాస సంబంధమైన ఈ సేవలో దేవుడు నాకు ఇచ్చిన ప్రతిదాన్ని పానార్పణంగా నేను పోసుకుంటూ వెళ్ళిపోయా. బిడ్డలారా, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, కానీ ఒకటి, మీరు వెళ్ళే సంఘాలలో మీరిచ్చిన దశంభాగం సేవకులు ఏం చేస్తున్నారు? మీరిచ్చిన కానుకలు సేవకులు ఏం చేస్తున్నారు? పిల్లలకు సరిపడా ఆస్తిని సంపాదించి పెడుతున్నారా? ఆత్మల కొరకు ఖర్చు పెడుతున్నారా? ఆ ప్రత్యక్షత ప్రతి సంఘ బిడ్డకి ఉండాలి. అగైన్ చెప్తున్నాను, వాళ్ళ సామ్రాజ్యాలు విస్తరించుకుంటున్నారా? దేవుని సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా? వాళ్ళు, వాళ్ళ పిల్లలు ప్రఖ్యాతిగాంచిన వారిగా ఎదిగేటట్లుగా కుటుంబాన్ని కట్టుకుంటున్నారా? దేవుని రాజ్యాన్ని కడుతున్నారా? ఈ ప్రత్యక్షత సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ కలిగి ఉండాలి. ఓ యవన అమ్మాయి, అదే మదర్ తెరీసా, దేవుని సేవ చేయటానికి వచ్చింది. భారతదేశం అంతా తిరిగింది. ఒక భారతదేశమే కర్మ, ప్రపంచ దేశాలన్నీ తిరిగాయి. ఆ తల్లి ప్రపంచ దేశాలంతా తిరిగి అద్భుతమైన సేవ చేసింది. ఒకానొక సందర్భంలో పోప్ జాన్ పాల్ II పోప్ గారు కలకత్తా ప్రాంతానికి వచ్చి మదర్ తెరీసా చేస్తున్న అద్భుతమైన సేవలను చూసి ముగ్ధుడైపోయి ఆ తల్లికి తాను వాడుతున్న రోల్స్ రాయల్ కారు గిఫ్ట్గా ఇచ్చాడట. ఆ తల్లి ఆ కారు తీసుకొని ముంబై వీధుల్లో, కారులో షికారు అనండి ఒకసారి, ఇంకోసారి అనండి పర్వాలేదు, కారులో షికారు అని చెప్పి కలకత్తా ముంబై అటు ఇటు కారులో షికారు చేయలేదట. ఆయన కారు ఇచ్చి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తెల్లారే 3 కోట్ల రూపాయలకు అమ్మేసిందట కారు. ఆ 3 కోట్ల రూపాయలు అనాథాశ్రమానికి పంచిపెట్టిందట. చప్పట్లు కొట్టారు కదా. మీకున్న 1 ఎకరం పొలం అమ్మితే 2 కోట్లు వచ్చాయి. ఆ 2 కోట్లు చర్చికి ఇవ్వచ్చుగా. అరే ఇప్పుడు కొట్టాలి సార్ చప్పట్లో. దేవుని మందిరాలు కట్టించవచ్చుగా, అనాథాశ్రమాలకు దానం చేయవచ్చుగా, దేవుని వాక్యం అందని చోట సువార్త కోటాలు ఏర్పాటు చేయడానికి వాడవచ్చుగా. ఆ తల్లి ఎవరో చేశారని చప్పట్లు కొట్టాం, మంచిదే. మరి ఆ బాధ్యత మన భుజాల మీద లేదా? సువార్త పనిలో మన పాలిభాగస్థులం కాకూడదా? సరే, ఆ కారు అమ్మేసి 3 కోట్ల రూపాయలు అనాథాశ్రమానికి ఇచ్చేసిందట. ఎంతో అద్భుతంగా సేవ చేసింది. భారతదేశం ఆ తల్లిని గుర్తించి భారతదేశం తరపున అద్భుతమైన అవార్డు ఇచ్చింది. ప్రపంచ దేశాలు గుర్తించి నోబెల్ ప్రైజ్ ఇచ్చింది ఆ తల్లికి. ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిందే, ఇన్ని దేశాలు తిరిగిందే, ఇన్ని లక్షల మంది తన కానుకిచ్చారే. పోప్ జాన్ పాల్ గారే ఆమె కానుకిచ్చాడంటే ఇక ఆమె దగ్గరికి ఏ రేంజ్లో కానుకొచ్చి ఉంటుందో చూడండి. ఆమె చనిపోయేటప్పుడు ఆ ఆస్తి ఎంతో చెప్తా. చనిపోయేటప్పుడు ఆమె పేర సింగిల్ పైసా బ్యాంక్ బ్యాలెన్స్ లేదంట. సింగిల్ పైసా బ్యాంక్ బ్యాలెన్స్ లేదట. మదర్ తెరీసా చనిపోయేటప్పుడు తన ఆస్తి 2 చీరలు, విరిగిపోయిన ఒక ప్లాస్టిక్ బకెట్టు, చిరిగిపోయిన చాప, కప్పుకునే దుప్పటి, ఈ 4 తన ఆస్తి అంట. ఎలాంటి సేవకులు ఎక్కడున్నారో చూడండి, అక్కడ కట్టబడండి. ఇలా నిస్వార్థంగా ప్రభు పని కొరకు పానార్పణంగా పోయిబడేసా. మనం ఆశీర్వదించబడినా ఆశీర్వదించబడకపోయినా సేవ కొరకు ప్రాణం పెట్టి పానార్పణంగా పోయిబడే దైవ సేవకులు ఎవరో గుర్తించి, వాళ్ళు మనల్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆ సేవకుల నీడలో పెరగటానికి మించిన భాగ్యం క్రైస్తవ జీవితంలో మరొకటి లేదు. ఏం చెప్పాలో అర్థం కాదు. ఒక చోట ఎట్లాగే వెళ్ళాం ఈ మధ్య ఆయన అంటాడు, సేవకి 20 సంవత్సరాల క్రితం వచ్చాయి గారు, పలానా కులం నుంచి రక్షించబడ్డా, నా సాక్ష్యం చాలామందిని మార్చింది, దేవుని మహా గొప్ప కృప,
సేవకు వచ్చినప్పుడు నాకేమీ లేదయ్య గారు, తినటానికి కూడా లేదయ్య గారు. దేవుని మహా గొప్ప కృపను బట్టి ఇప్పుడు నాకు లేనిదంటూ ఏదీ లేదయ్య గారు. దేవుడు ఏమీ లేని నాకు ఇదే ప్రాంతంలో 20 ఎకరాల పొలం ఇచ్చాడండి సేవకు వచ్చిన తర్వాత. ఆ 20 ఎకరాల్లో పెద్ద అమ్మాయికి 10 ఎకరాలు రాశా, చిన్నమ్మాయికి 10 ఎకరాలు రాశా. వాళ్ళ పిల్లలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి దేవుడు తన మహా గొప్ప కృపను బట్టి. పౌలు సమర్పణ అద్దింటిలో కాపురం చేశాడు. పౌలు సమర్పణ పానార్పణంగా పోయబడ్డాడు. అందుకే ఈ ఫిలిప్పీ సంఘం ఖండాలు కదిలించే శక్తిగా దేవుడు మార్చాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. పౌలులాగా ప్రతి క్రైస్తవుడు, క్రైస్ట్ ఈజ్ మై లైఫ్, క్రైస్ట్ ఈజ్ మై మోడల్, క్రైస్ట్ ఈజ్ మై గోల్, ఆఖరిది క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఎందుకు ఈ మాట అన్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నాతో కలిసి చెప్పండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నా వైపు చూడండి అందరూ, కొంచెం తలలు పైకెత్తి. తమ్ముళ్ళు నా వైపు చూడండి, అమ్మ నా వైపు చూడండి రా తల్లి. నాతో కలిసి అందరూ చెప్పండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. ఎవరన్నారు ఈ మాట? సహజంగా ఈ మాటను మనం వేరే కోణంలో అర్థం చేసుకుంటాం. దేవుడు మనల్ని బలపరిస్తే మనం ఏవైనా చేయగలం. నిజమే, ఏవైనా చేయగలం, దాన్ని కాదంటానికి లేదు. కానీ ఈ కాంటెస్ట్ ఏ సందర్భంలో పౌలు వాడాడు అని అంటే, పౌలు చెరసాలలో ఉన్నప్పుడు రాశాడు. చెరసాలలో కడుపు నిండా తిండి దొరికిద్దా? చెరసాలలో కడుపు నిండా తిండి దొరికిద్దా? దొరకదు. అక్కడ 2 కాళ్ళు బొండల్లో బిగించారు. కాళ్ళు అట్లా చాపుంటే ఏమంటారు, గిలక దగ్గర కడియాలు ఉంటాయి చూసారా? కడియాలు కాళ్ళ దగ్గర అయ్యేనక్క ఆ కడియాల్లాగా చక్క కొయ్యి వచ్చి 2 కాళ్ళని ఇట్లా అరెస్ట్ చేసేది. ఇక ఇలాగే కాళ్ళు ఇట్లా చాపి పగలు రాత్రి ఆ చెరసాల్లోనే ఉండేవాళ్ళు. తిండి లేదు, దాహమైతే నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. గుండెలో బ్రద్దలు చేసే మాట ఏంటో తెలుసా? ఒకవేళ మలమూత్రాదులు విసర్జించాల్సి వస్తే వాళ్ళకేం వాష్రూమ్స్కి పానిచ్చేవాళ్ళు కాదు, బహిర్భూమికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఉన్న చిన్న గదిలో 6 అడుగులు పొడవు 4 అడుగులు వెడల్పు ఆ చిన్న గది ఉందే, ఆ గదిలోనే మలమూత్రాలు విసర్జించేది. ఆ గదిలోనే రోజుకొకసారి ఒక రొట్టె ముక్కిస్తే తినేది. ఆ గదిలోనే రోజుకొచ్చి 1 గ్లాసు నీళ్లు తాగేది. అంతే. ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నాడుగా అనాలా? నీ సువార్తను ప్రకటిస్తే నాకు ఈ కష్టం వస్తుంది అయ్యా, ఇలాంటి కష్టాలు నువ్వు అనుమతిస్తావా? అసలు నువ్వు దేవుడివేనా? నీ కొరకు నేను ఇంత ప్రయాసపడితే నాకు ఈ బాధిస్తావా? దేవుడని పిచ్చి ప్రేమతో నేను పరిగెత్తితే నాకెందుకు ఈ కష్టాలు వచ్చాయి? నాకెందుకు ఈ అన్యాయం చేశావు? అసలు నువ్వు అనేవాడి ఉన్నావా? నువ్వు ఉంటే నాకు ఈ బ్రతుకెందుకు వస్తుంది అని దేవుని మీద నేరారోపణ చేసి హృదయంలో సనగాలి. ఒక మాట చెప్పంటారా? మనకి ఏ చిన్న కష్టం ఉన్నా, మన ఇంట్లో ఏ చిన్న కష్టం వచ్చినా మొట్టమొదటి ఎవరి మీద సనుగుతాం చెప్పండి? ఎవరి మీద? ఇంకెవరు? మనకు తేరగా దొరికేది ఎవరయ్య అంటే దేవుడే. పాపం అమాయకు ఆయనే, దేవుడే తేరగా దొరుకుతాడు ప్రతిదానికి. మనం దేవునికి ఏమీ చేయకపోయినా ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన చిన్న కష్టం రావటంతో దేవుని మీద మనం సనుగుతాం. విచిత్రం ఏంటో తెలుసా? చెరసాలలో పడిపోయాడు, కాళ్ళు బండల్లో బిగించబడ్డాయి. రోజుకొచ్చి 1 ముద్ద అన్నం, 1 గ్లాసు నీళ్లు, మలమూత్రాదులు అక్కడే, భయంకరమైన వాసన. అలాంటి స్థితిలో ఏవైనా ఉత్తరం రాస్తాడో తెలుసా? సంపన్న స్థితిలో ఉన్న నేను ఎరుగుదును, దేన స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో తృప్తిగా బ్రతకటం నేను నేర్చుకున్నాను. ఊరుకోయ్యా, చెరసాల్లో ఉన్నప్పుడు ఎట్లా తృప్తిగా బ్రతకగలుగుతావు? తినటానికి తిండి లేనప్పుడు ఎట్లా తృప్తిగా బ్రతకగలుగుతావు? తాగటానికి నీళ్లు లేనప్పుడు ఎట్లా తృప్తిగా బ్రతకగలుగుతావు? సరైన సూర్యరశ్మి పట్టలేదు,
మలమూత్రాదులు ఆ గదిలో ఉన్నాయి, ఆ గదిలో ఎట్లా నువ్వు తృప్తిగా బ్రతకగలుగుతావు? నువ్వు అబద్ధం ఆడుతున్నావు అంటాడు. నేను అబద్ధం ఆటలా, నేను చేస్తున్నా. ఎలా నువ్వు చేయగలుగుతున్నావు ఇది? నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలుగుతున్నాను అంటాడు.